హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జియోగ్రఫీలో ఇప్పటికి మనం 4 చాప్టర్స్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో 5th చాప్టర్ అయిన మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ మొదలు పెట్టబోతున్నాం. మనము ఫస్ట్ చాప్టర్లో రిసోర్సెస్ గురించి చదివినాం, తర్వాత కూడా రిసోర్సెస్ గురించి. అంటే మనం 10th క్లాస్ జియోగ్రఫీలో ప్రతి చాప్టర్లోనూ రిసోర్సెస్ గురించి చదువుతున్నాం. ఫస్ట్ దాంట్లో ల్యాండ్ రిసోర్సెస్ చదివినాం, సాయిల్ రిసోర్సెస్ చదివినాం, తర్వాత థర్డ్ లెసన్లో వాటర్ రిసోర్సెస్ చదివినాం, తర్వాత ఫోర్త్లో ఫుడ్ అగ్రికల్చర్ గురించి చదివినాం. అట్లనే ఇప్పుడు కూడా రిసోర్సెస్లో ఒక బ్రాంచ్ అయిన మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి చదువుదాం. ఓకేనా? మినరల్స్ అంటే ఏమి, ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏమి, ఇప్పుడు మనకు టాపిక్లోకి వెళ్ళే కొద్దీ ఒకటొకటి అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చినారు, అది అర్థం చేసుకుందాం. హబన్ కమ్స్ టు గువాహటి విత్ హిస్ ఫాదర్ ఫ్రమ్ ఏ రిమోట్ విలేజ్. He sees people getting into strange houses like objects which move along the road. He also sees a kitchen dragging a number of house along with it. He is amazed and asked his father, "Why don't our houses move like the one we saw in Guwahati?" బా అంటే ఫాదర్, నాన్న అని అర్థం. ఇది అస్సాం లాంగ్వేజ్లో మనము చెప్తాము. ఓకేనా? అస్సాం లాంగ్వేజ్లో మనం బా అంటాం, అంటే నాన్న అని అర్థం. ఓకేనా? అప్పుడు అసలు ఏం జరుగుతుందంటే, హబన్ అనే పిల్లోడు వాళ్ళ యొక్క నాన్నతో ఫస్ట్ టైం గువాహటి అనే టౌన్కి వస్తాడు. సిటీకి, టౌన్ అనొచ్చు, సిటీ అనొచ్చు. ఫస్ట్ టైం వస్తున్నాడు తన లైఫ్లో. తన విలేజ్ దాటి, రిమోట్ విలేజ్ అంటే మారుమూల ప్రాంతం యొక్క విలేజ్ నుండి ఫస్ట్ టైము అతడు సిటీకి కావచ్చు, టౌన్కి కావచ్చు, గువాహటికి వచ్చాడు. అక్కడికి వచ్చి చూస్తే ఎవరు, హబన్, అక్కడ ఒక కిచెన్ అనేది చాలా ఇల్లుల్ని లాగుతుందంట. సార్ కిచెన్ ఏంది, ఇల్లుల్ని లాగడం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. అది వచ్చేసి ట్రైన్ ఇంజిన్ ఉంటుంది చూడు, మనకి వెనకాల బోగీలు ఉంటాయి చూడండి, ఇంజిన్ బోగీలు అన్నింటినీ లాక్కుంటూ పోతుంది చూడండి, అది చూసినాడు హబన్. వానికి తెలియదు కదా అది ట్రైను, ఇంజను, బోగీస్ అని. వానికి తెలియక అది కిచెను, ఇంజన్ వచ్చేసి దాని వెనకాల ఉండే బోగీలన్నీ హౌసెస్ అనుకున్నాడు. తర్వాత వాళ్ళ నాన్నకు చెప్పింటే ఇట్లనే ఏమన్నాడు, మన హౌసెస్ కూడా ఇట్లా వీళ్ళ హౌసెస్ లాగా ఎందుకు కదలవు అని అడిగినాడు వాళ్ళ నాన్నని. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి, ఇవన్నీ హౌసెస్ కాదులే, ఇవన్నీ బస్సులు, ట్రైన్లు అని చెప్పినాడు వాళ్ళ నాన్న వానికి. ఈ బస్సులు, ట్రైన్లు వచ్చేసి మెటల్స్, అల్యూమినియం, ఐరన్తో తయారై ఉంటాయి. అదే ఇల్లులు అయితే బ్రిక్స్, స్టోన్స్తో తయారుంటాయి అని చెప్పినాడు. దే డు నాట్ మూవ్ ఆన్ దేర్ ఓన్. ఇవి ఏవైతే హౌసులు, అట్లే బిల్డింగ్స్ కావచ్చు, అవి వాటందుకు అవి మూవ్ అవ్వవు. లేకుంటే ట్రైన్స్ కావచ్చు, ఇక్కడ ట్రైన్స్, బస్సెస్ వాటంతట అవి మూవ్ అవ్వవు. సరే, దానికి వీల్స్ ఉన్నాయి, అవి కదలగలవు, కానీ వాటందుకు అవి మూవ్ అవ్వవు. ఎప్పుడు మూవ్ అవుతాయి? ట్రైన్స్కి అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ, లేకుంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాల అంటే ఎలక్ట్రికల్ వైర్స్ని, ఇప్పుడు మోడర్న్ ట్రైన్స్ కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడతాయి. ముందైతే కోల్ వాడేవాళ్ళు ఇంజన్ని నడిపేకి. అలాగే బస్సులు నడవాలంటే పెట్రోలియం కావాలి. ఇవన్నీ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అవి నడవాలంటే. అర్థమవుతుందా? కాబట్టి ఏం చెప్తానంటే వాళ్ళ డాడీ, ఇవన్నీ హౌస్లో అట్లాంటివి ఏం కాదు, ఇవి ట్రైన్స్, బస్సెస్, అల్యూమినియం, ఐరన్తో తయారు ఉంటాయి. తర్వాత హౌసెస్ అయితే బ్రిక్స్, స్టోన్స్తో తయారు ఉంటాయి. అలాగే ఇవి ఏవైతే ట్రైన్స్, బస్సెస్ అవంతటా అవి మూవ్ అవ్వవు. ఇవి మూవ్ అవ్వాలంటే కొంచెం ఎనర్జీ కావాల, అంటే పెట్రోలియం, కోలు, ఎలక్ట్రిసిటీ అట్లాంటి ఎనర్జీ కావాల. అంటే మినరల్స్ గురించి మనకు కొంచెం ఇంట్రడక్షన్ లేఅవుట్ చేస్తున్నారు ఈ చాప్టర్లో మనకు. ఓకేనా? We use different things in our daily life made from metal. Can you list a number of items used in your house made of metals? Where do these metals came from? ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడుగుతానంటే, మన రోజువారీ లైఫ్లో, జీవితంలో మనం మెటల్తో తయారు చేసిన చాలా వస్తువుల్ని వాడతాం. మీరు వాటి గురించి ఏమన్నా పేర్లు చెప్పగలరా అని అడుగుతున్నారు. సరే చెప్దాం. సైకిల్, ఓకే. తర్వాత వచ్చేసి యుటెన్సిల్స్, తర్వాత వచ్చేసి ఐరన్ స్కేల్స్, అదే మిమ్మల్ని స్కూల్లో కొడతారు చూడండి ఐరన్ స్కేల్స్తో టీచర్స్. తర్వాత వచ్చేసి
మెటల్ బకెట్స్ ఎక్సెట్రా. ఇట్లాంటివి కొన్ని మనం డిస్క్రైబ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మెటల్స్తో మన రోజువారీ జీవితంలో వాడే వస్తువుల గురించి డిస్క్రైబ్ చేసినాం కదా. ఇప్పుడు అవి సపోజ్ ఐరన్ స్కేల్ అనుకోండి, అది మనకి ఎక్కడి నుండి వస్తుంది? ఐరన్ స్కేల్ అనుకోండి, అది మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే మీరేమంటారు? సార్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను సార్. అది షాప్కి కూడా ఎట్లా వస్తుంది సార్? ఇండస్ట్రీస్ నుండి కావచ్చు, అక్కడ నుండి వస్తాయి సార్ అంట. ఓకే, ఆ ఐరన్ స్కేల్ తయారు చేయడానికి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ఎక్కడ నుండి వస్తాయి? సపోజ్ ఐరన్, స్టీల్ అవన్నీ ఎక్కడ నుండి వస్తాయంటే అవి భూమిలో నుండి వస్తాయి. అంటే మనకి ఇంట్రడక్షన్ మొత్తం చాప్టర్ వ్యూ అంతా డ్రౌట్ చేస్తున్నారు మనకి ఇక్కడ స్టార్టింగ్లో. వేర్ డు దీస్ మెటల్స్ కమ్ ఫ్రమ్ అంటే భూమిలో నుండి. ఓకేనా? యూ హ్యావ్ స్టడీడ్ దట్ ద అర్త్స్ క్రస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్ ఎంబెడెడ్ ఇన్ ద రాక్స్. మనం ప్రీవియస్ క్లాస్లో క్లాస్ 8th, క్లాస్ 7th, క్లాస్ 6thలో మనం చదువుకున్నాం. అర్త్ క్రస్ట్లో మనకు చాలా మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ రాక్స్లో ఉంటాయి. ఓకేనా? వేరియస్ మినరల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దీస్ మినరల్స్ various metals are extracted from these minerals after proper refinement. చాలా మెటల్స్, సపోజ్ అల్యూమినియం అనుకోండి, మినరల్స్ని మనం రిఫైన్మెంట్ చేయడం వల్ల మనకు దొరుకుతాయి మెటల్స్ అనేటివి. సపోజ్ అల్యూమినియం అనుకోండి, బాక్సైట్ మినరల్ నుండి మనకు దొరుకుతుంది. క్లేయీ సబ్స్టెన్స్ అంటాం. మనకు ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే చాలా మినరల్స్ అర్త్లో రాక్స్లో ఉంటాయి అని చెప్తున్నారు. తర్వాత ఆ మినరల్స్ని రిఫైన్మెంట్ చేస్తే మనకు ఒక మెటల్ అనేది దొరుకుతుంది, అది చెప్తున్నారు. తర్వాత మినరల్స్ ఆర్ అన్ ఇండిస్పెన్సబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అంటే మినరల్స్ లేకోకుండా మన లైఫ్ని మనం ఊహించుకోలేం. అర్థమవుతుందా? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వి యూజ్ ఫ్రమ్ ఏ టైనీ పిన్ టు ఏ టవర్ బిల్డింగ్ ఆర్ ఏ బిగ్ షిప్. ఈ ఒక్క సెంటెన్స్ చాలు మనకు అర్థం చేసుకునే మన లైఫ్లో మినరల్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాయో. మనం వాడే పిన్సూది నుండి టవర్ బిల్డింగ్లో మనకు రాడ్స్తోనే కదా ఫస్ట్ బిల్డింగ్ కట్టే ముందు రాడ్స్ వేస్తారు కదా, స్లాబ్స్ కావచ్చు. అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వరకు మనకు ఈ మినరల్స్ అనేటివి యూజ్ అవుతున్నాయి. తర్వాత ఆల్ ఆర్ మేడ్ ఫ్రమ్ మినరల్స్. ఇవన్నీ కూడా మినరల్స్ ద్వారా తయారైనాయి. ద రైల్వే లైన్స్ అండ్ ద టార్మాక్ పేవింగ్ ఆఫ్ ది రోడ్స్. రైల్వే లైన్స్ కావచ్చు, కింద ఐరన్తోనే కదా అవి కూడా తయారై ఉండేది. తర్వాత టార్మాక్ అంటే మనకు పోలీస్ వాళ్ళు బార్ గేట్స్ ఉంటాయి చూడండి రోడ్డు మీద. ఎప్పుడన్నా ఏమన్నా మీటింగ్స్ కానీ అట్లా రోడ్డు మీద జరిగేటప్పుడు బార్ గేట్స్ అనేవి పెడతారు. లేదంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడానికి బార్ గేట్స్ పెడతారు. అవి కూడా మినరల్స్లో అంటే ఐరన్తో తయారైంటాయి. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి? అవర్ ఇంప్లిమెంట్స్, మిషనరీ, ఏవేవి కార్స్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్, ఇవన్నీ కూడా మినరల్స్ నుండి వస్తాయి. అలాగే ఇవన్నీ రన్ అవ్వాలంటే చెప్పినాం కదా ఇంతకుముందు, ట్రైన్స్, బస్సెస్, కార్స్, ఏరోప్లేన్స్ అవే సొంతంగా అవేం నడవలేవు, అంటే కదలలేవు. వాటికి ఏం కావాలా? పెట్రోల్ కావాలా, ఎలక్ట్రిసిటీ కావాలి, అట్లాంటివి కొన్ని కావాలి. అవే వాటిని పవర్ రిసోర్సెస్ అంటే ఎనర్జీ రిసోర్సెస్. చెప్పినాం కదా చాప్టర్ పేరు మినరల్స్ గురించి కొంచెం చదువుకుంటూ వస్తున్నాం. మినరల్స్ అంటే అర్త్లో దొరుకుతాయి. ఆ మినరల్స్ని రిఫైన్ చేసినప్పుడు మనకు ఒక పర్టికులర్ మెటల్ అనేది వస్తుంది. దాంతో మనం కార్స్ని తయారు చేస్తాం, బిల్డింగ్స్లో రాడ్స్గా వాడతాం. తర్వాత ట్రైన్స్, తర్వాత ఏరోప్లేన్స్. అవి రన్ అవ్వాలంటే కొన్ని ఎనర్జీ రిసోర్సెస్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కోల్ ఎనర్జీ. అర్థమవుతుందో? ఇప్పుడు మన ఫుడ్లో కూడా మనము మినరల్స్ అనేటివి చూస్తాం. అంటే ఐరన్ కాంపోనెంట్ మీ ఫుడ్లో తక్కువ ఉంది, ఇంకొంచెం తీసుకోవాలి. లేకుంటే మీ బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువ ఉంది, మీరు తీసుకోవాలి. లేకుంటే కాల్షియం కంటెంట్ బోన్స్కి అవసరం, మీ బాడీలో తక్కువ ఉంది, తీసుకోవాలి. ఇవి వింటూ ఉంటాం. ఇప్పుడు నేను ఫుడ్లో కూడా మినరల్స్ ఉండాలి అన్నాను కాబట్టి మీరు ఏమైనా కడ్డీలో అట్లా తినేకి ట్రై చేద్దండి. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో అంటే మనం డెవలప్మెంట్ అవుతున్నాం హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు. దీంట్లో మన డెవలప్మెంట్లో మినరల్స్ అనేటివి కీ రోల్ అనేటివి ప్లే చేస్తుంది. మన యొక్క లైవ్లీహుడ్కి కావచ్చు, డెకరేషన్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, రిలీజియస్ సెరమనల్ రైట్స్ ఏమైనా కావచ్చు, మన యొక్క డెవలప్మెంట్లో మినరల్స్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పిన టాపిక్లో వరకు క్వశ్చన్స్ ఏమన్నా రావచ్చు అంటే మినరల్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎక్స్ప్లెయిన్ ది స్టేట్మెంట్ అని అడగచ్చు. ఓకేనా? మనం ఏం రాస్తాం? చిన్న పెన్ను నుండి
పెద్ద పెద్ద బిల్డింగ్స్ వరకు మినరల్స్తో తయారు ఉంటాయి. ఆఖరికి మన ఫుడ్లో కూడా మినరల్స్ అనేటివి చాలా ముఖ్యం. తర్వాత ఇంకా ఏం రాస్తారు, మన యొక్క హ్యూమన్ డెవలప్మెంట్లో మినరల్స్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తాయి. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాయి ఇప్పుడు, అవి కూడా ఈ క్వశ్చన్లో వాడచ్చు. అలాగే మనకి ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్, ఆయన ఏపీ బోర్డ్ కండక్ట్ చేసే పబ్లిక్ ఎగ్జామ్ క్లాస్ 10th 4 మార్క్స్కి వస్తుంది ఈ చాప్టరు. ఓకేనా. ఇప్పుడు ఏ బ్రైట్ స్మైల్ ఫ్రమ్ టూత్ పేస్ట్ అండ్ మినరల్స్. అదే టీవీలో కోల్గేట్ యాడ్ వస్తుంది చూడండి, మీ టూత్పేస్ట్లో ఉప్పు తక్కువ ఉందని. అంటే మన టూత్పేస్ట్లో కూడా మినరల్స్ అనేటివి ఉంటాయి, దానివల్లనే మనకు ఈ స్మైల్ అనేది వస్తుంది. అంటే పండ్లు అనేటివి, టీత్ అనేటివి మెరుస్తాయి, వైట్ కలర్లోకి మారేకి హెల్ప్ అవుతాయి. టూత్పేస్ట్ క్లీన్స్ యువర్ టీత్, అంటే అవర్ టీత్. టూత్పేస్ట్ అనేది మన యొక్క టీత్ని క్లీన్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది. దీంట్లో మనకు సిలికా ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది, అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, వేరియస్ ఫాస్ఫేట్ మినరల్స్ ఉంటుంది. వీటి వల్ల మన టీత్ అనేది క్లీన్ అవుతుంది. అలాగే దీంట్లో ఫ్లోరైడ్ అనే మినరల్ కూడా ఉంటుంది. దీనివల్ల మన టీత్లో ఉండే క్యావిటీస్ అనేది రిమూవ్ చేస్తుంది ఈ మినరల్ ద్వారా. చాలా టూత్పేస్ట్లు మనకు ఏవి వైట్ కలర్లోనే కనబడిస్తాయి. సపోజ్ కోల్గేట్ అనుకోండి, చాలా వరకు వైట్ కలర్లోనే కనబడిస్తాయి. ఎందుకు అవి అట్లా వైట్ కలర్లో కనబడిస్తాయి అంటే దాంట్లో టైటానియం ఆక్సైడ్ అనేది ఉంటుంది. ఇది కూడా ఒక మినరల్. ఈ మినరల్ ఇది మెటల్. ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు టైటానియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు అది మన టూత్పేస్ట్లో వాడితే మన టూత్పేస్ట్ కలర్ అనేది వైట్ కలర్లోకి అవుతుంది. ఈ టైటానియం ఆక్సైడ్ మనకు రుటైల్, ఇల్మెనైట్ అండ్ అనాటైస్ అనే మినరల్స్ దగ్గర నుండి మనకి టైటానియం అనేది దొరుకుతుంది. తర్వాత ద స్పార్క్, అంటే మన పండ్లు మెరుస్తాయి చూడండి, అదెందుకంటే ఇది టూత్పేస్ట్లో మైకా అనే మినరల్ అనేది వాడతారు, దానివల్ల మన టీత్ అనేది మెరుస్తాయి. తర్వాత టూత్ బ్రష్ అండ్ ట్యూబ్ కంటైనింగ్ ద పేస్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఫ్రమ్ పెట్రోలియం. తర్వాత లోపల పేస్ట్లో ఏమేమి మినరల్స్ ఉంటాయో చదువుకున్నాం. సిలికా, లైమ్ స్టోన్, అల్యూమినియం ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్, మైకా, ఫ్లోరైడ్, ఇవన్నీ చదువుకున్నాం. ఇప్పుడు ఆ టూత్పేస్ట్ బయట ప్లాస్టిక్తో తయారు ఉంటుంది చూడండి కవర్, ఆ కవర్ కూడా పెట్రోలియం నుండి మనకు వస్తుంది. పెట్రోలియం కూడా ఒక ఎనర్జీ రిసోర్స్, దానివల్లనే కదా బస్సెస్ కావచ్చు, కార్స్ కావచ్చు రన్ అవుతున్నది. తర్వాత ఫైండ్ అవుట్ వేర్ దీస్ మినరల్స్ ఆర్ ఫౌండ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చినారంటే ఈ మినరల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి, అర్త్ లోపల. అదొకే, ఎలా దొరుకుతాయి ఆ మొత్తం ప్రొసీజర్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం, ఇప్పుడు రాబోతున్న టాపిక్స్లో. ఓకేనా. డిగ్ ఏ లిటిల్ డీపర్ అండ్ ఫైండ్ అవుట్ హౌ మెనీ మినరల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ ఎ లైట్ బల్బ్. కొంచెం డీప్గా వెళ్ళి లైట్ బల్బ్లో ఏ మినరల్స్ వాడతారో మనల్ని అడుగుతున్నారు. ఓకే, ముందైతే మనకు ఎల్లో కలర్ బల్బ్స్ అనేవి వస్తాయి, ఇప్పుడు అన్నీ ఎల్ఈడీనే వస్తున్నాయి. అల్యూమినియం వాడతాం, తర్వాత సిలికా వాడతాం, ఎక్సెట్రా. ఓకేనా. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ మినరల్స్ వాడతాము. నేను సోషలే చెప్పేది, ఎందుకంటే మీకు డౌట్ రాస్తూ ఉండే ఇవన్నీ కెమిస్ట్రీలో సార్ చదవాల్సిందని. కెమిస్ట్రీ, సోషల్ అన్నీ లింక్డ్ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా అనుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్టు ఎక్కడో ఒక చోట లింకింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ మినరల్స్ అవన్నీ మీరు కెమిస్ట్రీ చదువుతూ ఉంటారు. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ కూడా మనం ఇది చదవాల్సింది, ఇంకా డీప్గా వెళ్తాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్తే ఆల్ లివింగ్ థింగ్స్ అండ్ నీడ్ మినరల్స్. హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఆర్గానిజమ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, అవి బతకాలి అంటే మినరల్స్ అనేటివి చాలా అవసరం. ఓకేనా. మన యొక్క లైఫ్ ప్రాసెసెస్, రెస్పిరేషన్, డైజెషన్, అవి మనకు మినరల్స్ లేకోకుండా అస్సలు జరగవు లైఫ్ ప్రాసెస్ అనేటివి. ఓకేనా. ఆల్దో అవర్ మినరల్ ఇంటేక్ రిప్రజెంట్స్ ఓన్లీ అబౌట్ 0.3% ఆఫ్ అవర్ టోటల్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ న్యూట్రియంట్స్. ఒక రోజులో మనం తినే ఫుడ్ మొత్తంలో ఉండే మినరల్స్ పర్సెంటేజ్ ఓన్లీ 0.3%. దే ఆర్ సో పొటెంట్ అండ్ సో ఇంపార్టెంట్. కానీ అవి చాలా ఇంపార్టెంట్. అది చాలా తక్కువైనా అవి చాలా ఇంపార్టెంట్ తీసుకునేది. దట్ వితౌట్ దెమ్ వీ వుడ్ నాట్ బీ ఏబుల్ టు యూటిలైజ్ ద అదర్ 99.7% ఆఫ్ ఫుడ్ స్టఫ్స్. ఆ మినరల్స్ లేకోకుండా మనము
ఈ వరల్డ్లో దొరికే మన ఫుడ్స్ 99% అనే ఫుడ్స్ మాయమైపోతాయి ఆ మినరల్స్ లేకపోతే. తర్వాత ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ప్రింటెడ్ ఆన్ ది ఫుడ్ లేబుల్స్. ఇప్పుడు మీరు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ లేకుంటే పాల ప్యాకెట్ కొన్నప్పుడు మనకి వెనకాల న్యూట్రిషన్ సంబంధించి మ్యాటర్ అనేది ఇస్తారు. దాంట్లో ఏమేమి మినరల్స్ వాడినారు, ఐరన్ ఉందా, కాల్షియం ఉందా, ఫాస్ఫేట్ లెవెల్ ఎంత ఉంది, అవన్నీ ఇస్తారు. మీరు ఎప్పుడన్నా అట్లాంటి బిస్కెట్ ప్యాకెట్స్ లేకుంటే తినే వస్తువులు ఏమైనా కొన్నప్పుడు వెనకాల తిప్పి చూస్తే మనకు అక్కడ న్యూట్రిషన్ కాంపోనెంట్ లేకుంటే న్యూట్రిషన్ షీట్ అనేది మనకు ఉంటుంది. ఐరన్ ఉందా, కాల్షియం ఉందా, ఫాస్ఫేట్ అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయినా మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఫస్ట్ మినరల్ అంటే ఏందో మనం తెలుసుకుందాం, ఓకేనా? మినరల్ అంటే ఏమో ఇప్పుడు తెలుసుకుందాం. జియాలజిస్ట్స్ డిఫైన్ మినరల్ యాజ్ హోమోజీనియస్ naturally occurring substance with a definable internal structure. జియాలజిస్ట్స్ ఎవరంటే అర్త్ లోపలుండే విషయాల గురించి చదివే వాళ్ళని మనం జియాలజిస్ట్స్ అంటాం. ఓకే, వాళ్ళు మినరల్ని ఎలా డిఫైన్ చేసినారంటే ఒక హోమోజీనియస్ మిక్చర్గా డివైడ్ చేశారు. హోమోజీనియస్ మిక్చర్ అంటే అంతా సేమ్గా ఉంటుంది, ఆ మిక్చర్లో ఉండేది అంతా సేమ్. హెటరోజీనియస్ మిక్చర్ అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. హోమోజీనియస్లో అయితే సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. మినరల్ అనేది ఒక హోమోజీనియస్ మిక్చర్. ఆ హోమోజీనియస్ మిక్చర్ నేచర్లో మనకు దొరుకుతుంది, న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్. ఆ మినరల్ మనకు డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో దొరుకుతుంది. అంటే మనం దాని యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయగలం. డిఫైనింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం కెమిస్ట్రీలో చదువుతూ ఉంటాం కోవాలెంట్ బాండ్స్. సపోజ్ డైమండ్ అనుకోండి, మనము కార్బన్లో చదువుతాము హార్డెస్ట్ సబ్స్టెన్స్. దాని యొక్క స్ట్రక్చర్ని మనం ఎట్లా డిఫైన్ చేయగలం? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అలా మనం డిఫైన్ చేయగలుగుతున్నాం. అది కూడా ఒక మినరల్, డైమండ్ కూడా మనకు. అంటే మినరల్స్ అనేటివి హోమోజీనియస్ మిక్చర్. ఆ హోమోజీనియస్ మిక్చర్ మనకు న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్స్. తర్వాత దాన్ని మనం ఒక డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఇవ్వచ్చు ఆ మినరల్కి. ఇదంతా ఎవరు చెప్పినారు? జియాలజిస్ట్ చెప్పినారు. ఈ డెఫినేషన్ మనకు 1 మార్కే రాకపోవచ్చు, కానీ మన క్వశ్చన్స్లో రాయడానికి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదా, అది ఎలా వస్తుందో మనకు కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ మినరల్స్ ఆర్ అన్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇండిస్పెన్సిబుల్ అంటే మన లైఫ్స్ని ఆ మినరల్స్ లేకోకుండా మనం ఊహించుకోలేం. ఇలా అడిగినారనుకో, ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్గా మినరల్స్ డెఫినేషన్ రాసి తర్వాత ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. దేనికో ఒక చోట హెల్ప్ అవుతుంది. ఈ డెఫినేషన్ ఇక్కడే చదువుకొని వెళ్ళండి. మినరల్స్ హోమోజీనియస్ మిక్చర్, నేచర్లో దొరుకుతాయి కాబట్టి న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్. వాటికి ఒక డిఫైనబుల్, మనం వాటి యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయగలం. దీని స్ట్రక్చర్ని న్యాచురల్గా అకరింగ్ సబ్స్టెన్సెస్ కాబట్టి డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్. దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది మనం డిఫైన్ చేయగలం. ఇదంతా ఎవరు చెప్పినారు? జియాలజిస్ట్ చెప్పినారు. తర్వాత మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వ్యారీడ్ ఫార్మ్స్ ఇన్ నేచర్. మనకు మినరల్స్ అనేటివి రకరకాలవి దొరుకుతాయి. రకరకాలవి అంటే కొన్ని మినరల్స్ హార్డ్గా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్. కొన్ని మినరల్స్ సాఫ్ట్గా ఉంటాయి, టాల్క్ పౌడర్ ఫామ్లో మనకు దొరుకుతుంది. అదే డైమండ్ అనుకొని చెప్పినాం కదా, హార్డెస్ట్ సబ్స్టెన్స్. మినరల్స్ అనేటివి చాలా రకాలుగా దొరుకుతున్నాయి. ఒక మినరల్ ఏమో హార్డ్గా ఉంటే, ఇంకో మినరల్ ఏమో పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇంత వేరియేషన్ ఎందుకుంది మినరల్స్లో అంటే, వేరియేషన్ ఎందుకుందంటే మనం మినరల్స్ని రాక్స్ రూపంలో మనం అర్త్ క్రస్ట్లో నుండి తీసేస్తాం. ఆ రాక్స్ అనేటివి వివిధ రకాలు ఉన్నాయి కాబట్టి మనకు దొరికే మినరల్స్ కూడా వివిధ రకాల్లో దొరుకుతున్నాయి. ఒక సెంటెన్స్లో మీకు చెప్పిన ఆన్సర్. ఇప్పుడు బ్రీఫ్గా ఆలోచిస్తే ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి, యూ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ రాక్స్. మనం ఆల్రెడీ చిన్నప్పటి క్లాసెస్లో రాక్స్ గురించి చదివినాం. ముఖ్యంగా 6th క్లాస్లో మనం జియోగ్రఫీలో నీట్గా రాక్స్ గురించి చదివినాం. రాక్స్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ హోమోజీనియస్ సబ్స్టాన్సెస్ కాల్డ్ మినరల్స్. రాక్స్ కూడా హోమోజీనియస్ సబ్స్టాన్సెస్. దేని యొక్క హోమోజీనియస్ సబ్స్టాన్సెస్? మినరల్స్ హోమోజీనియస్ సబ్స్టాన్సెస్, కాంబినేషన్స్ ఆఫ్ హోమోజీనియస్ సబ్స్టాన్సెస్. రాక్స్ అనేటివి హోమోజీనియస్ మిక్చర్స్ యొక్క కాంబినేషన్స్, వాటిని మినరల్స్ అంటాం. రాక్స్ ప్లస్ ఒక హోమోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్ అంటే సేమ్ కాంపోనెంట్స్ ఉన్నటివి, అవి రెండు కలిపి మనం మినరల్స్ అంటాం.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, బాక్సైట్. ఓకే, ఆ బాక్సైట్తో మనకు అల్యూమినియం అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు రిఫైనింగ్ చేసి. ఇప్పుడు మనం డైరెక్ట్ భూమిలో నుండి తీసినాం అనుకోండి, మనకేం అల్యూమినియం ఏం దొరకదు. ఫస్ట్ అది రాక్స్తో దొరుకుతుంది, వేస్ట్ సబ్స్టాన్సెస్తో దొరుకుతుంది. వేస్ట్ సబ్స్టాన్సెస్ అలాగే ఒక పర్టికులర్ కాంపోనెంట్, సేమ్ కాంపోనెంట్ అల్యూమినియం, ఇదంతా కలిపి, అలాగే రాక్స్ ఉంటాయి దాంతో మిక్స్ అయి ఉంటాయి, ఇవన్నీ కలిపి మనకు మినరల్స్ రూపంలో దొరుకుతున్నాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సమ్ రాక్స్ ఫర్ ఇన్స్టాన్స్, కొన్ని రాక్స్ తీసుకుందాం. ఓకే, లైమ్ స్టోన్ యొక్క ఫార్ములా వచ్చేసి CaCO3. మార్బుల్ తయారు చేస్తాం లైమ్ స్టోన్ నుండి, కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ మినరల్ ఓన్లీ. లైమ్ స్టోన్లో సింగిల్ మినరలే ఉంటుంది, అదేమంటే కాల్షియం. ఓకేనా, బట్ మెజారిటీ ఆఫ్ ది రాక్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ మినరల్స్ ఇన్ వేరియింగ్ ప్రపోర్షన్స్. కానీ కాల్షియం మనకు ఉంది, పర్టికులర్గా కాల్షియం ఉంది, అది మినహా మిగతా ఎక్కువ మినరల్స్ అనేటివి, వివిధ రకాల మినరల్స్ అనేటివి మనకు కనబడిస్తాయి. తర్వాత విత్ వేరియింగ్ ప్రపోర్షన్స్, కాల్షియం వదిలేస్తే CaCO3 అని చెప్పిన లైమ్ స్టోన్, కాల్షియం వదిలేస్తే కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. కార్బన్ ఏమో సింగిల్ ఉంది, CaCO3లో సింగిల్, ఆక్సిజన్ అయితే త్రీ ఆక్సిజన్స్ ఉన్నాయి. అట్లా వేరియింగ్ ప్రపోర్షన్స్లో వేరియస్ మినరల్స్ అనేటివి మనకు కనబడిస్తున్నాయి. తర్వాత ఒక క్వశ్చన్ మీకు, అర్త్లో మనకి అబాండెండ్గా కనబడించే మినరల్ ఏమో చెప్పండి. ఫస్ట్ అబాండెండ్ మినరల్ ఏందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ఓకే, ఆల్దో ఓవర్ 2000 మినరల్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. మన భూమి లోపల ఇప్పటి వరకు 2000 మినరల్స్ అనేటివి ఐడెంటిఫై చేసినారు, కానీ కొన్ని మాత్రమే బాగా దొరుకుతాయి, కొన్ని దొరకవు. సపోజ్ 2000 మినరల్స్ కదా, దాంట్లో మనకు ఒక 50% మాత్రమే బాగా దొరుకుతాయి ప్రతి చోట, మిగిలిన 50% ఎక్కడో పర్టికులర్గా కొన్ని చోట్ల దొరుకుతాయి. సపోజ్ యురేనియం గురించి అందరూ వినే ఉంటారు, అది మనకు చాలా కొన్ని చోట్లనే దొరుకుతుంది కాబట్టి దాని యొక్క ప్రైస్ అనేది అంత ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ సెంటెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఏ పర్టికులర్ మినరల్ దట్ విల్ బీ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ సర్టెన్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్ అండర్ విచ్ ద మెటీరియల్ ఫార్మ్స్. మనకు ఒక సర్టెన్ మినరల్ కావాలి అంటే ఫ్రమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్. ఇప్పుడు మనకు బాక్సైట్ మళ్ళీ తీసుకుందాం. మనకు ఒక సర్టెన్ మినరల్, ఏది అల్యూమినియం కావాలి. అది మనకు ఎట్లా వస్తుంది? కాంబినేషన్ ఆఫ్, దాంతోపాటు మనకు ఆక్సిజన్ కూడా ఉంటుంది. దాని ఫార్ములా వచ్చేసి బాక్సైట్ ఫార్ములా Al2O3.2H2. ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కూడా ఫార్ములాస్ కొన్ని నేర్చుకుని వచ్చినాం. ఓకేనా, మనకు అల్యూమినియంతో పాటు ఆక్సిజన్ దొరుకుతుంది, హైడ్రోజన్ దొరుకుతుంది. కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్తో ఉంటుంది మనకు కావాల్సిన మినరల్. అలా కాంబినేషన్ ఉండడం, అది ఎందుకుంది అలా కాంబినేషన్లో అంటే దాని యొక్క మెటీరియల్ ఫామ్ అయిన కండిషన్స్, దాని చుట్టూ ఉండే ఫిజికల్ కెమికల్ కండిషన్స్ వల్ల అది ఆ కాంబినేషన్లో మనకు దొరుకుతుంది. Al2O3.2H2 కాంబినేషన్లో మనకు దొరుకుతుంది. Thus, in turn, results in a wide range of colors, hardness, crystal forms, luster and density that a particular mineral possesses. ఇన్ని వేరియేషన్స్ వల్ల మనకు, ఇన్ని కాంబినేషన్స్ ఉండడం వల్ల మనకు కలర్ రూపంలో డిఫరెంట్ మినరల్స్ కనబడిస్తున్నాయి, లేకోకుంటే లషర్ రూపంలో క్రిస్టల్ ఫామ్స్. లషర్ అంటే షైనింగ్ ప్రాపర్టీ, వివిధ కలర్స్లో మనకు దొరుకుతున్న మినరల్స్. హార్డ్నెస్, కొన్ని హార్డ్గా ఉంటాయి డైమండ్ లాగా, కొన్ని టాల్క్ లాగా సాఫ్ట్గా ఉన్నాయి. తర్వాత కొన్ని యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటాయి, కొన్ని మినరల్స్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంది. ఎందుకంటే ఆ మినరల్స్ అనేటివి పర్టికులర్గా ఒక్కడే మనకు దొరకట్లే, వాటితో పాటు కాంబినేషన్స్ అనేటివి చాలా దొరుకుతున్నాయి. మినరల్స్ ఎందుకు వివిధ రకాల్లో మనకు కనబడిస్తున్నాయి అంటే, ఎందుకంటే అవి వివిధ రకాలైన రాక్స్తో కూడి ఉంటుంది కాబట్టి మనకు ఇలా కనబడిస్తాయి. సింపుల్ ఆన్సర్. ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్ మీరు చెప్పచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఫార్ములాస్ అన్నీ రావద్దండి, మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తాను ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని. ఇప్పుడు స్టడీ ఆఫ్ మినరల్స్ బై జియోగ్రఫర్స్ అండ్ జియాలజిస్ట్స్. జియోగ్రఫర్స్ అంటే ఎవరు, జియాలజిస్ట్స్ అంటే ఎవరు, ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్గా వినండి.
జియోగ్రాఫర్స్ మొత్తం అర్త్ క్రస్ట్నంతా చదువుతారు. జియోగ్రాఫర్స్ అనేవాళ్ళు మొత్తం భూమిని మొత్తం చదువుతారు జియోగ్రఫీ గురించి. అలాగే వాళ్ళు అర్త్ క్రస్ట్ లోపలిది కూడా చదువుతారు. ఎట్లా? యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ స్టడీ. మొత్తం జియోగ్రఫీ చదువుతున్నారు కదా, దాంట్లో ఒక భాగంగా అర్త్ లోపల దొరికే వస్తువుల గురించి చదువుతారు. కానీ జియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా అర్త్ క్రస్ట్ లోపల దొరికే వాటి మీదనే చదువుతారు, స్టడీ చేస్తారు. అందుకు వాళ్ళని జియాలజిస్ట్ అంటే. జియోగ్రాఫర్స్ వాళ్ళ యొక్క స్టడీలో ఒక భాగంగా అర్త్ క్రస్ట్ లోపల దొరికే వాటి గురించి చదువుతారు. కానీ జియాలజిస్ట్ మాత్రం మొత్తం ఫార్మేషన్ ఆఫ్ మినరల్స్ ఎట్లా జరుగుతుంది, దేర్ ఏజ్ ఏంది, ఫిజికల్ ఏంది, కెమికల్ కాంపోజిషన్ ఏమి, మొత్తం డీప్గా వెళ్ళి చదువుతారు. కానీ జియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికే భాగంగా చదువుతారు అంతే. హౌఎవర్ ఫర్ జనరల్ అండ్ కమర్షియల్ పర్పసెస్ మినరల్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ అండర్. మనం ఇంకా జనరల్గా కమర్షియల్గా ఆలోచిస్తే ఇంకా మినరల్స్ అనేటివి కింద ఇవ్వబడిన రకాలుగా క్లాసిఫై అయి ఉన్నాయి. అవేంటివో చూద్దాం. ఫస్ట్, వేర్ ఆర్ దీస్ మినరల్స్ ఫౌండ్? మనకు ఈ మినరల్స్ అనేటివి ఎట్లా దొరుకుతున్నాయి? అఫ్ కోర్స్ అర్త్ క్రస్ట్ లోపల దొరుకుతున్నాయి. అర్త్ క్రస్ట్ మినరల్స్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ఓర్స్. మనకు మినరల్స్ అనేటివి ఓర్స్ రూపంలో దొరుకుతాయి. అర్త్ లోపల ఉండే వస్తువుల్ని మనం మినరల్స్ అంటాం. ఆ మినరల్స్ మనకు ఓర్స్ రూపంలో దొరుకుతాయి. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఒక మినరల్ అనుకోండి, ఒక మినరల్ అనుకోండి. దీంట్లో ఒకవేళ ఒక పర్టికులర్ మెటల్ అనేది మనకి ఎక్కువ కాంపోనెంట్లో ఉందనుకోండి, పర్టికులర్ మెటల్ సపోజ్ అల్యూమినియం ఎలిమెంట్ అనేది మనకు దీంట్లో పర్టికులర్గా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇది అల్యూమినియం ఓర్గా మారిపోతుంది. ఓర్ అంటే ఒక మినరల్లో ఒకవేళ ఒక మెటల్ యొక్క కాంపోనెంట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, పర్సెంటేజ్ అనేది, అప్పుడు ఆ మినరల్ని మనం ఓర్ అంటాం. మినరల్స్ ఆర్ డిఫరెంట్, ఓర్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? మనం దీన్ని బట్టి ఒక సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. ప్రతి ఒక్క మినరల్ దగ్గర పర్టికులర్ మెటల్ యొక్క పర్సెంటేజ్ అనేది కన్ఫార్మ్గా ఉండదు. కాబట్టి అన్ని మినరల్స్ ఓర్స్ కాలేవు, కానీ అన్ని ఓర్స్ మినరల్స్ కావచ్చు. తర్వాత ఈ ఓర్స్ అనేది ఇప్పుడు ఆలోచిస్తే ఒక డెఫినేషన్ చూస్తే, అండ్ అక్యుములేషన్ ఆఫ్ ఎనీ మినరల్ మిక్స్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఇప్పుడు అల్యూమినియం అని చెప్పిన 75% ఉందని, ఆ 75%లో మిగిలిన 25% కొంచెం డస్ట్ ఉంటుంది, రాకీ మెటీరియల్స్ ఉంటాయి, శాండీ పార్టికల్స్ ఉంటాయి, వాటితో పాటు ఈ అల్యూమినియం దొరుకుతుంది. కాబట్టి దాన్ని మనం అక్యుములేషన్ ఆఫ్ ఎనీ మినరల్ విత్ అదర్ ఎలిమెంట్స్ అలా దొరికే దాన్ని మనం ఓర్ అని డిస్క్రైబ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్ చూస్తే కింద చూడండి ఒకసారి. మినరల్స్ అనేటివి మనకు మెటాలిక్, నాన్ మెటాలిక్, ఎనర్జీ మినరల్స్గా డివైడ్ అయినాయి. మనం ఇప్పుడు చదువుకునే కొద్దీ మనకి ఇవన్నీ అర్థమైతే స్లోగా. మెటాలిక్లో మళ్ళీ ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్, ప్రీషియస్ మెటాలిక్ మినరల్స్గా డివైడ్ అయినాయి. తర్వాత నాన్ మెటాలిక్లో తర్వాత ఎనర్జీ మినరల్స్, ఇలా మనము డివైడ్ చేసి ఉన్నాం మినరల్స్ని. ఓకేనా? ద మినరల్ కంటెంట్ ఆఫ్ ది ఓర్ మస్ట్ బీ ఇన్ సఫిషియంట్ కాన్సన్ట్రేషన్ టు మేక్ ఇట్స్ ఎక్స్ట్రాక్షన్ కమర్షియల్లీ వియబుల్. ఇప్పుడు మనకు ఒక మినరల్ అనేది దొరుకుతుంది, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనకు 25% మాత్రమే ఒక ఎలిమెంట్ దొరుకుతుంది. మనకు కావాల్సిన ఐరన్ కావచ్చు, లేకుంటే అల్యూమినియం కావచ్చు, లేకుంటే కాల్షియం కావచ్చు, మనకు కావాల్సినది 25% మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మనం ఒకవేళ అది బయటకు తీసి ఆ మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిఫైనింగ్ చేసినాం అనుకోండి, మనకు వచ్చే లాభము 500 రూపీస్, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. కానీ దాన్ని బయటికి తీయడానికి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, దాన్ని రిఫైనింగ్ చేయడానికి అయ్యే ఖర్చు మాత్రం 1000 రూపీస్. అర్థమవుతుందా? అప్పుడు దీన్ని తీసి కూడా ఏం లాభం? అందుకే మనకి ఏమంటారంటే ఓర్ మస్ట్ బీ ఇన్ సఫిషియంట్ కాన్సన్ట్రేషన్ టు మేక్ ఇట్స్ ఎక్స్ట్రాక్షన్ కమర్షియల్ వియబుల్. ఒక ఓరు లేకుంటే ఒక మినరల్ అప్పుడే ఓర్ అవుతుంది ఎప్పుడైతే దాంట్లో దొరికే ఒక పర్టికులర్ మెటల్ కావచ్చు, ఎలిమెంట్ కావచ్చు ఎక్కువ మోతాదులో ఉండి, అలాగే దాన్ని బయటికి తీసి రిఫైనింగ్ చేసే ఖర్చు మనం ఆ ఎలిమెంట్ని అమ్మే ఖర్చు కంటే తక్కువగా ఉండాలి.
అప్పుడే కదా మనకి ఏమైనా లాభం వచ్చేది. The type of formation or structure in which they are found determines the relative ease with which minerals ores and may be mined. ఇప్పుడు చెప్తాను కదా, మినరల్ అప్పుడే ఓవర్ అవుతుంది ఎప్పుడైతే దాంట్లో పర్టికులర్గా ఒక ఎలిమెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉందనుకో. అలాగే ఆ పర్టికులర్గా ఉన్న కాన్సన్ట్రేషన్ యొక్క ఓరు, ఎలిమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ యొక్క ఓరు మనకు కమర్షియల్గా కూడా వియబుల్ అని ఉండాలి, మనకి ఎకనామికల్గా కూడా లాభం తెచ్చేట్టుగా ఉండాలి. లాభం తెచ్చిపెట్టేట్టుగా ఉండాలి. ఇప్పుడు మనకు ఆ మినరల్ అనేది లాభం తెస్తుందా లేదా, లేకుంటే దాన్ని బయటికి తీయడానికి ఎంత ఖర్చు పడుతుంది, దాన్ని అమ్మితే మనకి ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ చెప్పడం ఎలా చెప్తామంటే దాని యొక్క ఫార్మేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ మినరల్ ఎలా ఫామ్ అయింది, ఎంత లోపల ఉంది, ఎందుకు అక్కడే ఉంది, అలా ఎందుకు అట్లా ఉంది, ఆ ఫార్మేషన్ని బట్టి మనము ఏదైనా చెప్పగలం. ఈ మినరల్ మనం బయటికి తీసి వాడినాం అనుకోండి మనకి ఎంత లాభం, అదంతా దాని ఫార్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఆల్సో డిటర్మైన్స్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ఒకవేళ అది భూమి లోపల చాలా లోతులో మనకు దొరుకుతుంది అనుకోండి, ఇప్పుడు దాని కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, మనం అమ్మాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా మనం ఫ్యాక్టర్స్, బయటికి ఎలా తీయాలి, మనకు లాభం వస్తుందా లేదా, ఒకవేళ లోపలికి ఉంటే మనం కాస్ట్ పెంచాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, దాని యొక్క ఫార్మేషన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలా, ఆ మినరల్స్ ఏ రకాల్లో ఫార్మ్ అవుతుందో మనం తెలుసుకోవాలి. అంటే ఏ రాక్స్ రూపంలో మనకు దొరుకుతుంది, ఎలా ఫార్మ్ అవుతుంది, ఎందుకు అంత లోపల ఫామ్ అవుతుంది, పైన ఎందుకు ఫామ్ అవ్వట్లే, కొన్ని ఫామ్ అవుతాయి ఎందుకు పైన ఫామ్ అవుతున్నాయి, అలా మొత్తం మనం దాని గురించి తెలుసుకుంటే తర్వాత దాని కాస్ట్ ఎంత పెట్టాలా, తర్వాత దాన్ని బయటకు ఎట్లా తీయాలా, తర్వాత బయటకు తీసినాక ఎట్లా అమ్మాలి, అదంతా మనకు మళ్ళీ అర్థమవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ బయటికి తీయడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం, అవన్నీ ఎట్లా డిపెండ్ అవుతాయి, దేని మీద డిపెండ్ అవుతాయి, దాని యొక్క ఫార్మేషన్ మీద అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆ మినరల్స్ ఎలా ఫామ్ అవుతాయో మనం తెలుసుకుందాం. మినరల్స్ అనేటివి బేసికల్గా 5 ఫార్మ్స్లో మనకు ఫార్మ్ అనేది అవుతాయి. ఏ ఫార్మ్స్ అంటే ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్లో మనకు మినరల్స్ అనేటివి దొరుకుతాయి. ఎలా దొరుకుతాయి, క్రాక్స్, క్రెవిసెస్, ఫాల్స్ ఆర్ జాయింట్స్. ఫస్ట్ మీకు ఒకసారి చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద స్మాలర్ అకరెన్సెస్ ఆర్ కాల్డ్ వీన్స్ అండ్ ద లార్జర్ ఆర్ కాల్డ్ లోడ్స్. ఇన్ మోస్ట్ కేసెస్ these are formed when minerals in liquid, molten and gaseous forms are forced upward through cavities towards the earth's surface. They cool and solidify as they rise. Major metallic minerals are tin, copper, zinc and lead etc. are obtained in veins and from veins and lodes. ఇక్కడ ఏం చెప్తానంటే ఇది ఒక ల్యాండ్, దీంట్లో ఒక వాల్కనో ఉంది. ఓకే, దాని నుండి వచ్చిన వాల్కనిక్ ఎరప్షన్స్ కింద పడినాయి. తర్వాత ఇయర్స్ గడిచే కొద్దీ దాని మీద సాయిల్ అనేది మనకు ఇట్లా వస్తూ పోయింది. సాయిల్ అనేది మనకు వస్తూ పోయింది. ఇక్కడ మనకు వాల్కనిక్ ఎరప్షన్స్ అనేది జరిగింది. తర్వాత దీని మీద మనకు సాయిల్ అనేది ఇట్లా ఫార్మ్ అవ్వుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఏం జరిగింది, అవి వచ్చినప్పుడు మనకు వాల్కనిక్ ఎరప్షన్స్ అనేటివి కొంతసేపు తర్వాత కూల్ అవుతాయి. వాల్కనిక్ ఎరప్షన్స్లో మనకు కొన్ని మినరల్స్ అనేటివి దొరుకుతాయి. ఓకేనా, ఇప్పుడు మనకు అర్త్ స్లాబ్ అంటాం. అర్త్ స్లాబ్ అంటే అర్త్ లోపల, భూమి లోపల, ఇది ల్యాండ్ అనుకోండి, మనం ఇక్కడ కూర్చొని వింటున్నాం లెసన్. దీని కింద భూమి లోపల మనకు అర్త్ స్లాబ్ అనేది దొరుకుతుంది. దాంట్లో మనకు మినరల్స్ అనేటివి ఇగ్నీషియస్ రాక్స్ అంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడే కొత్తగా భూమి లోపల ఫామ్ అయిన రాక్స్ని మనం ఇగ్నీషియస్ రాక్స్ అంటాం. లేకపోతే మెటమార్ఫిక్ రాక్స్ అంటే ఆల్రెడీ ఫామ్ అయినాయి కానీ ఇప్పుడు దాంట్లో చేంజెస్ వస్తున్నాయి, ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల. ఓకేనా, ఇప్పుడు ఆ ఇగ్నీషియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్లో మినరల్స్ అనేటివి క్రాక్స్ రూపంలో ఉంటాయి, క్రెవిసెస్ రూపంలో ఉంటాయి, ఫాల్ట్స్ రూపంలో ఉంటాయి, జాయింట్స్ రూపంలో ఉంటాయి. అంటే క్రాక్స్ రూపంలో అంటే మధ్యలో క్రాక్స్ వచ్చింటాయి. వాల్కనో ఎరప్షన్స్లో మనకు కొంచెంసేపు కూల్ అయినాక మనం వాటిని స్టిక్ పెట్టి తీసి అట్లా వాల్కనో ఎరప్షన్స్లో
అప్పుడు మనకు అక్కడ క్రాక్స్ అనేటివి అబ్జర్వ్ అవుతాయి. ఆ రూపంలో కానీ, లేకోకుంటే క్రెవిసెస్ రూపంలో కానీ, పగుళ్ళ రూపంలో కానీ, ఫాల్స్ రూపంలో కానీ, లేకుంటే జాయింట్గా కూడా ఉంటాయి కొన్ని మినరల్స్ ఆ రాక్స్ లోపల. అట్లా క్రాక్స్ రూపంలో, లేకుంటే క్రెవిసెస్ రూపంలో, లేకుంటే ఫాల్స్ రూపంలో, లేకుంటే జాయింట్స్ రూపంలో ఉంటాయి మినరల్స్ అనేవి. దేని రాక్స్లో? ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్లో. ఆ రాక్స్లో ఇలా క్రాక్స్ రూపంలోను, ఫాల్స్ రూపంలోను, జాయింట్స్ రూపంలోను, క్రెవిసెస్ రూపంలో ఉండే స్మాలర్ వన్స్ని మనం వీన్స్ అంటాం. వీన్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి, స్మాలర్ అమౌంట్లో ఇట్లుంటాయి. మన బాడీలో కూడా వీన్స్ ఉంటాయి, అవి డిఫరెంట్, ఇవి డిఫరెంట్. అంటే స్ట్రక్చర్ కొంచెం అట్లానే ఉంటుంది. ఆ రాక్స్ లోపల స్మాలర్గా ఉండే క్రాక్స్ అవి మనకు వీన్స్ రూపంలో ఉంటాయి. అది లార్జ్ రూపంలో ఉంటే అవే క్రాక్స్ మనకు ఇట్లా, ఓకే, వీన్స్ రూపం మనకు లోడ్స్గా ఉంటాయి, ఇట్లా లార్జ్ అమౌంట్గా ఉంటాయి. అందుకే అన్నారు స్మాలర్ అకరెన్సెస్ ఆర్ వీన్స్ అండ్ లార్జర్ ఆర్ లోడ్స్ అన్నాం. తర్వాత చాలా సందర్భాల్లో ఇవనేవి మినరల్స్ లిక్విడ్ రూపంలోను, మోల్టన్ రూపంలోను, గ్యాషియస్ రూపంలో ఉన్నాయి. అంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ మ్యాగ్మా అనుకోండి, మనం చదువుతాం మళ్ళీ. ఇక్కడ మ్యాగ్మా వచ్చేసి మనకి మోల్టెన్ రూపంలో భూమిలో ఉంటుంది. అదిగాక భూమిలో మనకు హై టెంపరేచర్ అనేది ఉంటుంది. కోర్ మధ్యలో మన కోర్ దగ్గర నుండి మనం స్టార్ట్ అవుతుంది. మ్యాగ్మా అనేది హై టెంపరేచర్ ఉంటుంది. మీకు సపోజ్ ఎవాపరేషన్ అనుకోండి, ఇది వాటర్ బాయిల్ చేసినాం అనుకోండి, ఒక సందర్భంలో అది ఎవాపరేట్ అవుతుంది. పైకి వెళ్ళినాక మనం ఒకవేళ పైన ఉండే దాన్ని క్లోజ్ చేసినాం అనుకోండి ఫ్లాస్క్లో, అప్పుడు అక్కడికి వెళ్ళినాక హీట్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ అక్కడ వేపర్స్ రూపంలో ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ రూపంలో మ్యాగ్మా అనేది ఉంది. మాల్టెన్ స్టేట్ అంటే 100 degrees Celsius కంటే అది ఓకే ఎవాపరేట్ అయిపోయింది అనుకో, ఆ లిక్విడ్ మాల్టెన్ స్టేట్ అంటారు. మ్యాగ్మా అనేది ఇట్లా ఎవాపరేట్ అవుతూ అర్త్ లోపల ఉండే క్రాక్స్, ఈ క్రాక్స్ లోపల వెళ్ళి చేరుతుంది, ఈ మధ్యలోకి వెళ్ళి చేరుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళినాక మళ్ళీ సాలిడ్గా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే హీట్ టెంపరేచర్ మనకు అక్కడ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి కూల్ అయిపోతుంది, సాలిడ్ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీట్ ఉండడం వల్ల ఆ లిక్విడ్లో ఉండే మ్యాగ్మా హీట్ వల్ల పైకి వెళ్ళిపోయి అర్త్ లోపల ఉండే క్రాక్స్లోకి వెళ్ళి దూరిపోయింది. ఇట్లా అర్త్ లోపల ఎక్కడైనా క్రాక్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళి దూరిపోయింది. అందుకే మనకు అన్నారు మోస్ట్ కేసెస్ ఈ వీన్స్ లోడ్స్లో మినరల్స్ అనేటివి మోల్టన్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ ఫామ్స్లో ఉంటాయి. దానివల్ల అవి పైకి తోయబడతాయి, ఎందుకంటే హై టెంపరేచర్ ఉండడం వల్ల. తర్వాత దేనివల్ల వెళ్తాయి? త్రూ క్యావిటీస్, అంటే అర్త్ స్లాబ్ అంటాం. అర్త్ కింద ఉండే భాగాన్ని మనం అర్త్ స్లాబ్ అంటాం. దాని లోపల ఉండే గ్యాప్స్లో నుండి క్యావిటీస్ రూపం మధ్యలో నుండి మనకి వెళ్తాయి. సపోజ్ మ్యాగ్మా అనుకోండి. తర్వాత అక్కడికి వెళ్ళినాక అవి కూల్ అయిపోతాయి, చెప్పినాం కదా, సాలిడిఫై అయిపోతాయి, మళ్ళీ సాలిడ్గా అయిపోతాయి. మనము ఈ ప్రాసెస్ ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్లో దొరికే మినరల్స్ ఏవేవి ఉంటాయంటే ఎక్కువ టిన్, కాపర్, జింక్ అండ్ లెడ్ ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ వీన్స్ అండ్ లోడ్స్. మనకు దీంట్లో ఎక్కువ వీన్స్, లోడ్స్లో మనకు మినరల్స్ వచ్చేసి కాపర్, జింక్, లెడ్ ఎక్సెట్రా ఇవి కనబడిస్తాయి. ఇప్పుడు మనకు ఇవి వీన్స్ అనుకోండి సపోజ్, మనకి భూమి లోపల ఉన్నాయి. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్లా ల్యాండ్ అనేది తవ్వుతుంది లోపలికి, ఓకేనా. ఇలా ల్యాండ్ అనేది తవ్వి మనకు ఆ మినరల్స్ అనేటివి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మనం దీన్ని ఏమంటామంటే ఓపెన్ పిట్ మైనింగ్ అంటాం, ఓకేనా. ఓపెన్ పిట్ మైనింగ్ అంటాం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే ఫస్ట్ది రాక్స్, ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్. అదే సెడిమెంటరీ రాక్స్ అంటే చాలా ఏళ్ళ క్రితం ఫామ్ అయి ఉన్నాయి ఆ రాక్స్. దాంట్లో మినరల్స్ అనేటివి ఎలా ఉంటాయంటే బెడ్స్ రూపంలో, లేయర్స్ రూపంలో మనకు అనేటివి దొరుకుతాయి. ఇదిగో ఇట్లా లేయర్స్ రూపంలో మనకు దొరుకుతాయి. వీటిని బెడ్స్ రూపంలో కూడా అంటాం, ఓకేనా. అవి ఎందుకు అలా బెడ్స్ రూపంలో, లేయర్స్ రూపంలో ఉందంటే డిపోజిషన్, అక్యుములేషన్ వల్ల మనకు అవి అట్లా బెడ్స్ రూపంలో దొరుకుతాయి. ఇప్పుడు సపోజ్ వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినాక మనకు కొన్ని మినరల్స్ అనేటివి భూమి లోపల వచ్చి పడినాయి. దాని మీద ఇట్లా ఉన్నాయి. దాని మీద ఇయర్స్ గడిచే కొద్దీ దాని మీద వచ్చి సాయిల్ డిపాజిట్ అయిపోతూ పోతుంది, సాయిల్ డిపాజిట్ అవుతూ వెళ్తుంది. అలా అవ్వడం వల్ల అవి కంప్రెస్ అవుతున్నాయి.
కాన్సన్ట్రేట్ అవుతున్నాయి కాబట్టి హారిజాంటల్ స్ట్రత అనేది ఫామ్ అవుతుంది, హారిజాంటల్ స్ట్రక్చర్లో ఫామ్ అయిపోతుంది. దాని మీద ఎక్కువ ప్రెషర్ పడి అది హారిజాంటల్గా అయిపోతుంది ఆ మినరల్స్ యొక్క కంటెంట్ అనేది. కోల్ అండ్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ ఐరన్ ఓర్ హ్యావ్ బీన్ కాన్సన్ట్రేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ లాంగ్ పీరియడ్స్ అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్. మనకు కోలు ఐరన్ అనేది ఇలా మనకు హారిజాంటల్ స్ట్రతాలో దొరుకుతాయి, ఇట్లా లేయర్స్ రూపంలో. దీని మీద ఇట్లా ఫామ్ అవుతూ పోవడం వల్ల సాయిల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇలా ఫామ్ అవ్వకుంటూ పోవడం వల్ల దీని మీద హై ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. కింద నుండి కూడా మనకు వేడి అనేది ఉంటుంది భూమి లోపల. దానివల్ల మనకు ఈ కోలు ఐరన్ అనేటివి ఫామ్ అయినాయి భూమి లోపల. అనదర్ గ్రూప్ ఆఫ్ సెడిమెంటరీ మినరల్స్, ఇంకా మనకి ఏమేమి దొరుకుతాయంటే ఇట్లా రూపంలో సెడిమెంటరీ రాక్స్లో గిప్సమ్, పొటాష్ సాల్ట్, సోడియం సాల్ట్ అనేటివి దొరుకుతాయి. These are formed as a result of evaporation, especially in arid regions. ఎస్పెషల్గా చెబితే మనకు arid రీజియన్స్లో మనకు ఇలా జరుగుతుంది. డెజర్ట్ రీజియన్స్లో, రాజస్థాన్లో ఇక్కడ మీకు చూపించవచ్చు నేను, ఇదిగోండి ఇక్కడ మనకు సెడిమెంటరీ రాక్స్ దొరుకుతాయి. కాబట్టి అక్కడ బియావర్, అజ్మర్ యొక్క మైన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ దాంట్లో వస్తే ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం, మినరల్స్ డిఫరెంట్ ఫామ్స్లో మనకు దొరుకుతాయి. దాంట్లో ఇప్పుడు థర్డ్ వన్, అనదర్ మోడ్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసి డీకంపోజిషన్ ఆఫ్ సర్ఫేస్ రాక్స్. దీనికి ఒక కథ రూపంలో మీకు చెప్తా, తర్వాత అర్థమైపోతుంది. ది టాప్ లేయర్ ఆఫ్ అర్త్ క్రస్ట్, ఇది మన ల్యాండ్ అనుకోండి, చాలా లోతుకు కూడా కాదు, కొంచెమే. దీని కింద మనకు ఒక నిమిషం కలర్ మారుస్తాం, మీకు బాగా అర్థమవుతుంది. మినరల్స్ ఉన్నాయి, ఓకే. దీని లోపల మనకు మినరల్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మనకు సూర్యుడు, సన్ రేస్, వర్షము ఇలా పడినప్పుడు కొంచెం సాయిలే ఉంది, దాని కిందనే మినరల్స్ ఉన్నాయి, ఎక్కువ లోతులో ఏం లేవు. ఇప్పుడు ఇలా ఇది రబ్ అయిపోతుంది, సారీ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవి మనకు ల్యాండ్ మీద దొరుకుతున్నాయి, ఓకే. దానిపైన ఉండే సాయిల్ అంతా ఈ వర్షం వల్ల, సన్ రేస్ వల్ల వెళ్ళిపోయింది. ఈ వర్షం నీటిలో అవి వెళ్ళిపోయినాయి. దాని కింద మనకి ఏం దొరుకుతున్నాయి, ఇట్లాంటి మినరల్స్ అనేటివి మనకు దొరుకుతున్నాయి, సర్ఫేస్ మీదనే దొరుకుతున్నాయి. కాబట్టి దీన్ని మనం ఓపెన్ సర్ఫేస్ మైనింగ్ అంటాం. ఏ మైనింగ్ అంటాం? ఓపెన్ సర్ఫేస్ మైనింగ్ అంటాం. అంటే ఇది ఎందుకు అలా జరుగుతుందంటే, కొన్ని మినరల్స్ కూడా మనకు కొంచెం లోతులో తవ్వుతేనే మనకు దొరికిపోతాయి కొన్ని మినరల్స్. అటువంటివి మనకు ఈ వెదర్ కండిషన్స్ వల్ల మనకు అవి దొరుకుతాయి. ఒకవేళ కొన్ని చోట్ల ఎక్కువ వర్షాలు పడినాయి అనుకుని దానిపైన ఉండే సాయిల్ అంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు కింద ఉండే మినరల్స్ అనేటివి ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ అది కూడా మనకి ఇచ్చినారు. అనదర్ మోడ్ ఆఫ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ ద డికంపోజిషన్ ఆఫ్ సర్ఫేస్ రాక్స్. పైనుండే రాళ్ళు కావచ్చు, మట్టి కావచ్చు, అవన్నీ వర్షం నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. తర్వాత సోల్యుబుల్ కాన్స్టిట్యూయెంట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. అవన్నీ వెళ్ళిపోయి మనకి ఏం మిగులుతున్నాయి? రెసిడ్యువల్ మాస్ ఆఫ్ వెదర్డ్ మెటీరియల్, ఇన్సోలబుల్ కంటెంట్స్ అనేవి మిగులుతున్నాయి. చాలా వరకు మినరల్స్ అనేవి వాటర్లో ఇన్సోలబుల్గా ఉంటాయి. కంటైనింగ్ ఓవర్స్, వాటి రెసిడ్యువల్ మాస్ అంటే ఇప్పుడు చెప్పినాం కదండి, ఆ మినరల్స్ మనకు మిగులుతున్నాయి. దానిపైన ఉండే సాయిల్, రాక్స్, సోలబుల్ మెటీరియల్స్, సోలబుల్ కాన్స్టిట్యూయెంట్స్ రెయిన్ వాటర్లో అన్నీ కొట్టుకుని పోయినాక మనకు ఒక వెదర్డ్ మెటీరియల్ అనేది మిగులుతుంది. దాని లోపల మనకు ఓర్స్ అనేటివి దొరుకుతాయి. బాక్సైట్ అనేది మనకు ఇట్లానే దొరుకుతుంది. బాక్సైట్ అప్పటి నుంచి చెప్తాను చూడండి, ఇది అల్యూమినియం అని. మనకు బాక్సైట్ అనేది ఈజీగా పైన సర్ఫేస్ దగ్గరే దొరుకుతుంది. అంటే మళ్ళీ సర్ఫేస్ అంటే ల్యాండ్ మీదే మనకు కనబడదు, కొంచెం లోతులోనే ఉంటుంది, ఎక్కువ డీప్కి వెళ్ళే పని లేదు మిగిలిన మినరల్స్లా. ఫస్ట్ అది ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్, తర్వాత సెడిమెంటరీ రాక్స్. తర్వాత సెడిమెంటరీ రాక్స్లో మనకి ఎట్లా ఉంటుంది, బెడ్స్ లేయర్స్ రూపంలో ఉంటుంది. ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్లో మనకు క్రాక్స్ రూపంలోను, వీన్స్, లోడ్స్ రూపంలో ఉంటుంది. తర్వాత ఇది సెడిమెంటరీ రాక్స్ యొక్క మైనింగ్ వచ్చేసి ర్యాట్ హోల్ మైనింగ్ అంటాం. టన్నెల్ తయారు చేస్తాం. ఇవి లేయర్స్లో రూపంలో ఉంటాయి కాబట్టి మనకు ఇట్లా లేయర్స్ రూపంలో ఉంటాయి కాబట్టి మనం ఇటువైపు ఇట్లా టన్నెల్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళి మనం మైనింగ్ చేస్తాం.
సారీ, ఇలా వెళ్ళి మనం మైనింగ్ చేస్తాం. ఇక్కడ మనం మైనింగ్ చేస్తాం. మళ్ళీ దీంట్లో ర్యాట్ హోల్ మైనింగ్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. మనం ఇక్కడ మైనింగ్ పూర్తయినాక ఇక్కడంతా ఖాళీ అనేది గ్యాప్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల పైనుండే లేయర్స్ ఒక్కొక్కసారి కింద పడతాయి. అప్పుడు దానివల్ల వర్కర్స్ అనే వాళ్ళు చనిపోతారు ర్యాట్ హోల్ మైనింగ్లో. అదే ఎలుకలు ఎట్లయితే హోల్స్ అనేవి తయారు చేస్తాం, మనం కూడా టన్నెల్స్ తయారు చేసి లోపలికి వెళ్తున్నాం కదా, అందుకే దీన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటాం. ఇక్కడ మనకి ఇచ్చినారు కూడా ర్యాట్ హోల్ మైనింగ్, చదువుదాం. సర్టెన్ మినరల్స్ మే అక్కర్ ఇన్ అల్యూవియల్ డిపాజిట్స్. దీనికి కూడా ఒక కథ రూపంలో చెప్తాం. 2 మౌంటైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ మౌంటైన్ ఇప్పుడు మీకు వ్యాలీ అంటే అర్థం తెలుసు కదా, 2 మౌంటైన్స్ మధ్యలో ఉండే గ్యాప్ని మనం వ్యాలీ అంటాం. అందుకే వి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది మనకు మౌంటైన్స్ మధ్యలో, ఇదే వ్యాలీ అంటాం. ఓకే, ఈ పోర్షన్ని మనం వ్యాలీ అంటాం. ఇప్పుడు ఈ మౌంటైన్ మీద నుండి ఒక రివర్ అనేది ఫ్లో అవ్వుకుంటూ వస్తుంది. ఓకే, అప్పుడు ఆ రివర్ ఊరికే రాదు కదా, దాంతోపాటు కొన్ని మినరల్స్ కావచ్చు, సాయిల్ పార్టికల్స్ కావచ్చు, టాప్ ఆఫ్ ది హిల్ నుండి కింద వరకు తీసుకొని వస్తుంది. అవి తీసుకొని వచ్చి ఇక్కడ డిపాజిట్ అనేది చేస్తుంది. ఇక్కడ మనకు డిపాజిట్ అనేది చేస్తుంది. ఆ డిపాజిట్ అయిన మినరల్స్ని మనం ప్లేసర్ డిపాజిట్ అని అంటాం. అంటే అవి వచ్చి ప్లేస్ అవుతాయి కదా ఇక్కడ గ్యాప్లు కట్టు, వాటిని ప్లేసర్ డిపాజిట్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ వచ్చి డిపాజిట్ అవుతాను కాబట్టి వాటిని ప్లేసర్ డిపాజిట్స్ అంటాం. వీటిలో మినరల్స్ అనేటివి ఉంటాయి. చాలా శాండ్ పార్టికల్స్ కావచ్చు, లేకుంటే అల్యూమినియం పార్టికల్స్ కావచ్చు, చాలా వచ్చి ఇక్కడ డిపాజిట్ అనేటివి జరుగుతాయి. ఆ మినరల్స్ అనేటివి మనకు వాటర్తో కరోడ్ అవ్వవు, అంటే వాటర్ వల్ల అఫెక్ట్ అవ్వవు, వాటర్ వల్ల దానికి ఏమి నష్టమేం జరగదు ఇక్కడ దొరికే మినరల్స్. ఇప్పుడు చదివితే మీకు సర్టెన్ మినరల్స్ మే అక్కర్ ఇన్ అల్యూవియల్ డిపాజిట్స్. ఈ రివర్లోనే మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. ద ఇండస్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర రివర్స్ అనేవి వాటితో పాటు ఈ అల్యూవియల్ సాయిల్ అనేది తీసుకుని వస్తుంది అని. ఈ అల్యూవియల్ సాయిల్తోనే పాటి మనకు ఈ కొన్ని మినరల్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి వీటిని మనం అల్యూవియల్ డిపాజిట్స్ అంటాం ఫస్ట్లో. తర్వాత ఒక్కసారిగా వచ్చి ఆ వ్యాలీలో గ్యాప్లో డిపాజిట్ అయినాక వాటిని ప్లేసర్ డిపాజిట్స్ అంటాం. ఇప్పుడు ఈ డిపాజిట్స్లో దొరికే మినరల్స్ మనకు వాటర్ వల్ల కరోడ్ అవ్వవు, విచ్ ఆర్ నాట్ కరోడెడ్ బై వాటర్ వల్ల కరోడ్ అవ్వవు. గోల్డ్, సిల్వర్ అనుకోండి, టిన్ అండ్ ప్లాటినం అనుకోండి, గోల్డ్ వాటర్ వల్ల ఏం అఫెక్ట్ కాదు, ఏం నష్టం కూడా జరగదు గోల్డ్కి. ఇంపార్టెంట్ అమాంగ్ సచ్ మినరల్స్, ఈ గోల్డ్, సిల్వర్, టిన్, ప్లాటినం అనేది ఇంపార్టెంట్ మినరల్స్, అక్కడ ప్లేసర్ డిపాజిట్స్లో జరిగే దాంట్లో ఇంపార్టెంట్ మినరల్స్. ఇప్పుడు ద ఓషన్ వాటర్ contain vast quantities of minerals, but most of these are too widely diffused to be of economic significance. మనకు ఓషన్ వాటర్లో దొరికే మినరల్స్ ఇంకెక్కడ దొరకవండి. దిస్ ఇస్ ట్రూత్. దీంట్లో మనకు చాలా ఒక్కొక్క మినరల్ చాలా క్వాంటిటీలో దొరుకుతాయి కాబట్టి వీటికి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. ఇప్పుడు చెప్తాను చూడండి, మనకు యురేనియం అనేది చాలా కాస్ట్ ఎక్కువ. ఎందుకు? అది తక్కువగా దొరుకుతుంది కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ. ఒకవేళ అదే ఇప్పుడు సపోజ్ అల్యూమినియం అనుకోండి, మనకు అది బాగా దొరుకుతుంది కాబట్టి కాస్ట్ తక్కువ. అలాగే ఓషన్స్లో దొరికే ఒక్కొక్క మినరల్ అనేది ఎక్కువ మోతాదులో, ఎక్కువ క్వాంటిటీలో మనకు దొరుకుతుంది కాబట్టి దానికి ఎకనామిక్ వాల్యూ అనేది అంతగా ఉండదు, తక్కువ ఉంటుంది. అందుకే ఏం చెప్తాం, బట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ టూ వైడ్లీ డిఫ్యూజ్ టు బి ఆఫ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్. ఎకనామిక్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కువ ఉండదు, ఎందుకంటే అది బాగా దొరుకుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క విలువ అనేది మనకు ఎప్పుడు తెలిసి వస్తుందంటే అది మన నుండి దూరమైనప్పుడు, లేకుంటే అది మనకు తక్కువ మోతాదులో దొరుకుతున్నప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు తెలిసి వస్తుంది. హవెవర్ ఈ డిసడ్వాంటేజ్ని వదిలేస్తే అది మనకేం డిసడ్వాంటేజ్ కాదు, ఎందుకంటే అది జియాలజిస్ట్కి, జియోగ్రఫర్స్కి ఏమైనా డిసడ్వాంటేజ్గా కనబడచ్చు. అదే మనకు అడ్వాంటేజ్ అవి తక్కువ రేటుకి దొరికినానికి ఏమైనా మినరల్స్ మనం ఈజీగా కొనవచ్చు. అదే మనం చూస్తాం, ఎప్పుడన్నా మన సొంతం కోసం మనం చూస్తాం. అపార్ట్ ఫ్రమ్ ది జోక్స్, కామన్ సాల్ట్, మెగ్నీషియం, బ్రోమైన్ అనేటివి మనకు ఓషన్ వాటర్స్లో దొరుకుతాయి. కామన్ సాల్ట్ NaCl, మెగ్నీషియం Mg, బ్రోమైన్ Br, ఇవన్నీ మనకు దొరుకుతాయి ఓషన్ వాటర్స్లో. అది కూడా లార్జ్ క్వాంటిటీలో అనేవి మనకు దొరుకుతాయి. అది కాక ఈ మెగ్నీషియం, బ్రోమైన్ అనేది మనకి ఎక్కువ ఓషన్ వాటర్స్లో నుండి ఎక్కువ దొరుకుతాయి. మా ల్యాండ్లో కంటే, అర్త్ లోపల కంటే మనకు వాటర్ లోపలనే మనకి ఎక్కువ దొరుకుతాయి. ఈ ఓషన్ బెడ్స్ అంటే మొత్తం డీప్లో, మొత్తం
లాస్ట్ లెవెల్లో ఇదంతా ఓషన్ అనుకోండి, ఈ లాస్ట్లో ఇక్కడ మనకు మ్యాంగనీస్ నాడ్యూల్స్ అనేటివి దొరుకుతాయి. నాడ్యూల్స్ చూసినారు, మీరు చూసే ఉంటారు. నాడ్యూల్స్ అంటే రాళ్ళ రూపంలో అనొచ్చు మనం. నాడ్యూల్స్ అనేటివి ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళ రూపంలో అనేవి మనకు దొరుకుతాయి, మ్యాంగనీస్ నాడ్యూల్స్. మా పేరులోనే మ్యాంగనీస్ ఉంది అంటే మనకు ఆ నాడ్యూల్స్ వల్ల మనకు మ్యాంగనీస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఇచ్చింది, అది ఏందో చూద్దాం. మొత్తం చదివేస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. rat hole mining. Do you know that most of the minerals in India are nationalized and their extraction is possible only after obtaining due permission from the government? But in most of the tribal areas of northeast India, minerals are owned by individuals or communities. In Meghalaya, these are large deposits of coal, iron ore, limestone and dolomite, etc. Coal mining in Jowai, Chirapunji is done by family members in the form of a long narrow tunnel known as rat hole mining. The National Green Tribunal has declared such activities illegal and recommended that these should be stopped forthwith. అంటే ఏం చెప్తున్నానంటే, మనము సెడిమెంటరీ రాక్స్లో మనకు బెడ్స్ రూపంలోను లేయర్స్ రూపంలోను మనకు మినరల్స్ అనేటివి దొరుకుతుంది. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం టన్నెల్స్ అనేటివి తయారు చేస్తున్నాం. ఇప్పుడు టన్నెల్స్ అనేటివి తయారు చేసినప్పుడు మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసినాక మనకు ఇక్కడ హోల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకు బెడ్స్ రూపంలో లేయర్స్ రూపంలో మనకు మినరల్స్ అనేవి దొరుకుతాయి. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసినాక మనకి ఇక్కడ పైన ఉండే మినరల్స్ అనేవి కింద పడిపోతాయి, రాక్స్ అనేటివి. అప్పుడు దానివల్ల వర్కర్స్ అనేవాళ్ళు చనిపోతారు. కాబట్టి ఇండియాలో మనం ఎక్కడన్నా ర్యాట్ హోల్ మైనింగ్ చేయాల్సి ఉంటే మనం ఫస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. కానీ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో వాళ్ళు ఈ మినరల్స్ అదిగాక అక్కడ మైన్స్, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ మైన్స్ వచ్చేసి, అంటే పెద్ద పెద్ద మైన్స్ కాదు, చిన్న చిన్న మైన్స్ ఇండివిజువల్స్ కొంతమంది దగ్గర ఉంటాయి. అంటే ఎక్కువ ఇండివిజువల్స్ దగ్గర ఉంటాయి, కమ్యూనిటీస్ దగ్గర ఉంటాయి. వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళంతకు వాళ్ళు చిన్న మైన్సే కదా చేసుకుంటూ పోదాంలే ఈజీనే అని వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటుంటారు. దానివల్ల ప్రాణ నష్టం ఉంటుందని గవర్నమెంట్ భయపడుతుంది. మేఘాలయలో అయితే కోలు, ఐరన్ ఓరు, లైమ్ స్టోను, డోలమైట్ ఇవన్నీ దొరుకుతాయి. జోవాయి, చిరపుంజిలో మైనింగ్ అనేది సొంత ఫ్యామిలీ మెంబర్సే చేస్తారు, టన్నెల్ క్రియేట్ చేసి ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల చేసి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే, ఇది మనకు మైనింగ్ యాక్టివిటీస్ దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉంటుంది మైనింగ్ యాక్టివిటీస్ అనేవి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే, మీరు వెంటనే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇటువంటి ర్యాట్ హోల్ మైనింగ్స్ ఇల్లీగల్గా ఎవరైతే చేస్తున్నారో అది వెంటనే ఆపేయాలి, లేకుంటే అది మీకే నష్టం, మీ ప్రాణానికే హానికరం. ఫోర్త్ విత్ అంటే వెంటనే ఆపేయాలి అని డిక్లేర్ చేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతాయి అట్లా చేసిన అనుకో, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటే ఏమొస్తుంది సార్ అని మీరు అడగచ్చు. ఏమన్నా ఎక్విప్మెంట్ ఫస్ట్ గవర్నమెంట్ అయితే ఎప్పుడైనా మనం పర్మిషన్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ చెకింగ్ చేపిస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్స్తో. ఇక్కడ ఎంత మినరల్ అంటే అది మనం కూడా చెకింగ్ చేయాల్సిందే. ఒకవేళ మనము మైనింగ్ సైట్ అనేది కొన్నామనుకోండి, మనము అక్కడ ఎంత మినరల్ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎంత డీప్ వరకు తవ్వాలి. ఒకవేళ డీప్ వరకు తవ్వినాక మనము ఆ మినరల్ అనేది పైకి తెచ్చే కొద్దీ ఏమైనా కిందకి పడిపోతూ వెళ్తుందా ఈ లేయర్స్ అనేటివి అనేది మొత్తం మనము ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకవేళ మనం గవర్నమెంట్ కానీ పర్మిషన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేయించి మీరు చేయొచ్చు, ఇక్కడ ఏం హాని ఏం లేదు, ఓకేనా. ఏమంటే స్లోగా చేయాలి అని చెప్తారు, ఏమైనా ప్రికాషన్స్ కానీ అట్లా చెప్తారు. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలి ఇట్లాంటి మైన్స్ దగ్గర, ర్యాట్ హోల్ మైనింగ్ దగ్గర. ఐ హోప్ మీకు ఈ 3 పేజెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. మనం ఫస్ట్ మినరల్ యొక్క ఇంపార్టెన్స్ డైలీ లైఫ్లో అదంతా తెలుసుకున్నాం, టూత్ పేస్ట్లు, లైఫ్ ప్రాసెసెస్. తర్వాత మినరల్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం, ఎందుకు అది మనకు డిఫరెంట్ ఫామ్స్లో కనబడిస్తుందంటే, ఒకటి హార్డ్, ఒకటి సాఫ్ట్. ఎందుకంటే దాని మినరల్స్ దొరికే రాక్స్ వెరైటీ ఫామ్స్లో ఉన్నాయి కాబట్టి మనకు మినరల్స్ కూడా వెరైటీ ఫామ్స్లో దొరుకుతాయి. తర్వాత మినరల్ యొక్క అకరెన్స్ అనేది ఎలా దొరుకుతుందో ఓర్స్ రూపంలో మనకు దొరుకుతుంది. ఓర్స్ అంటే అక్యుములేషన్ ఆఫ్ మినరల్ విత్ అదర్ ఎలిమెంట్స్, మిక్స్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్ అని అర్థం. తర్వాత ఓర్స్లో నుండి మనం ఏదైతే మెటల్ని బయటకు తీస్తామో అది ఈజీనా, లేకుంటే దాని కాస్ట్ ఎంత పడుతుంది, దాని కాస్ట్ మనం ఎంత అమ్మాల్సి వస్తుంది, దాని ఫ్యాక్టర్స్ అంతా డిపెండ్ అయ్యేది ఆ మినరల్ ఎలా ఫామ్ అయిందో దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆ మినరల్స్ ఎలా ఫామ్ అయినాయో దాని గురించి తెలుసుకోవాలి. మనకు డిఫరెంట్ ఫామ్స్లో ఫామ్ అవుతాయి. ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్లో మనకు వీన్స్, లోడ్స్ రూపంలో ఉంటుంది. తర్వాత సెడిమెంటరీ రాక్స్లో బెడ్స్, లేయర్స్ రూపంలో ఉంటుంది. తర్వాత మనకు
డీకంపోజిషన్ ఆఫ్ సర్ఫేస్ రాక్స్, దీన్ని ఓపెన్ సర్ఫేస్ మైనింగ్ అంటాం. రెసిడ్యుయల్ మాస్ ఆఫ్ వెదర్డ్ మెటీరియల్ అంటాం. తర్వాత కొన్ని మినరల్స్ అల్యూవియల్ డిపాజిట్స్ వ్యాలీస్ మధ్యలో డిపాజిట్ అయితే వాటిని ప్లేసర్ డిపాజిట్స్ అంటే దీంట్లో మనకు గోల్డ్, సిల్వర్, టిన్, ప్లాటానియం అనే మినరల్స్ అనేటివి దొరుకుతాయి. తర్వాత ఓషన్స్లో మనకు కామన్ సాల్ట్, మెగ్నీషియం, బ్రోమైన్ అనేటివి దొరుకుతాయి. తర్వాత మ్యాంగనీస్ నాడిల్స్ దొరుకుతాయి ఓషన్ బెడ్స్లో. ఇలా మనకు మినరల్స్ అనేటివి వేరియస్ ఫామ్స్లో అనేటివి దొరుకుతాయి. ఈ ఫామ్స్లో అనేవి మనకు దొరుకుతాయి. ఖచ్చితంగా 4 మార్క్స్కి ఈ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ అనుకోండి. ఎందుకంటే ఈ చాప్టర్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. లాస్ట్ చాప్టర్ అగ్రికల్చర్ లాగా దీంట్లో కూడా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చదువుకుంటూ వెళ్తే ఏదైనా టాపిక్ మీద క్వశ్చన్ రావచ్చు అంటే థియరీ మీద ఈ క్వశ్చన్ మాత్రమే రావచ్చు. వాట్ ఆర్ ద ఫార్మ్స్ మినరల్స్ ఆర్ అక్కర్డ్ అని అడగవచ్చు. అప్పుడు ఈ 5 పాయింట్స్ రాసి వస్తే మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ టాపిక్స్ అని అర్థమవుతాయి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ఈ చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు బాగా రివైజ్ చేయండి, బాగా చదువుకోండి. ఓకేనా? మీకు బాగా అర్థమైంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.